మున్సిపల్ ఎన్నికల్లో మెరుగైన స్థానాల్లో విజయమే లక్ష్యంగా బీఆర్ఎస్ అభ్యర్థులు ముమ్మరంగా ప్రచారం చేశారు. పార్టీకి పూర్వ వైభవం తీసుకువచ్చేలా పార్టీ ప్రధాన నేతలు కేటీఆర్, హరీష్ రావు వాడవాడల్లో ప్రచారం నిర్వహించారు. బీఆర్ఎస్ ప్రచార సరళికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రఘువర్ధన్ అందిస్తారు. మున్సిపల్ ఎన్నికల్లో మెరుగైన స్థానాలు సాధించి పూర్వ వైభవం దిశగా పయనించాలని భారత రాష్ట్ర సమితి పార్టీ లక్ష్యంగా పెట్టుకుంది. అందుకు అనుగుణంగా మొదటి నుంచే వ్యూహాత్మకంగా బీఆర్ఎస్ పార్టీ కదులుతూ వస్తోంది. మున్సిపల్ ఎన్నికల వాతావరణం కాస్త కనిపించగానే ఉమ్మడి జిల్లాల వారీగా పార్టీ కార్యనిర్వాహకుడు కేటీఆర్, మాజీ మంత్రి హరీష్ రావు జిల్లాలకు సంబంధించిన నేతలతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఆయా పార్టీకి సంబంధించిన ప్రజాప్రతినిధులు కావచ్చు, మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు, జిల్లా పార్టీ అధ్యక్షులతో ఉమ్మడి జిల్లాల వారీగా సమావేశం వారికి సంబంధించి మున్సిపల్ ఎన్నికల విషయమే దిశానిర్దేశం చేశారు. పంచాయతీ ఎన్నికల్లో వచ్చిన ఫలితాల నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీ కొంత ఉత్సాహభరితమైన వాతావరణంలో కనిపిస్తుంది. పంచాయతీ ఎన్నికల్లో పార్టీ గుర్తులు లేకుండా జరిగిన ఎన్నికల్లో మెరుగైన స్థానాలు వచ్చాయని, ఇది ఖచ్చితంగా రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీకి ఇచ్చిన వ్యతిరేక తీర్పుగానే ఆ పార్టీ భావిస్తుంది. అందుకు అనుగుణంగా పార్టీ గుర్తులతో జరిగే మున్సిపల్ ఎన్నికల్లో మరింత ఆశాజనకమైన ఫలితాలు ఉంటాయన్న ఆ భావంతో బీఆర్ఎస్ పార్టీ ఉంది. అందుకు అనుగుణంగానే ఎన్నికల వ్యూహాలను ఎదుర్కొంటూ వస్తుంది. ప్రత్యేకించి ఈ మున్సిపల్ ఎన్నికల పర్యవేక్షణ కోసం రాష్ట్రంలో మొత్తం 116 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్లు ఎన్నికలు జరుగుతున్నాయి. వీటన్నింటికీ కూడా పర్యవేక్షణ కోసం ప్రతి మున్సిపాలిటీకి, ప్రతి కార్పొరేషన్కి ఒక్కొక్క నాయకుడిని రాష్ట్ర పార్టీ నుంచి సమన్వయకర్తగా నియమించారు. ఆ సమన్వయకర్తను ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైనప్పటి నుంచి తుది దశ వరకు ఆయనకు పూర్తి స్థాయిలో బాధ్యతలు అప్పగించారు. అభ్యర్థుల విషయంలోనూ బీఆర్ఎస్ పార్టీ కొంత వ్యూహాత్మకంగానే వ్యవహరించింది. ప్రత్యేకించింది సర్వేలు చేయించడం ద్వారా గెలుపు గుర్రాలకు ఎవరికైతే గెలుపు అవకాశం ఉందో వారికే టికెట్లు ఇచ్చేలా జాగ్రత్తలు తీసుకుంది. క్షేత్రస్థాయిలో సర్వేలు చేయించారు. ఇటు రాష్ట్ర పార్టీ స్థాయిలో ఆధ్వర్యంలో కూడా సర్వేలు చేయించి ఎవరికైతే ఇక్కడ ఆయా రిజర్వేషన్ కేటగిరీలో ఎవరికి గెలుపు అవకాశం ఉంటుందో వారికి అవకాశం ఇచ్చారు. ఇదే సమయంలో అవకాశం రాని వారిని కూడా కలుపుకొని వెళ్లేలా ఒక కార్యాచరణ రూపొందించి అమలు చేశారు. ఇది అయినప్పటికీ కూడా కొన్ని చోట్ల తిరుగుబాటు అభ్యర్థుల బెడద ఉంది. మొత్తం రాష్ట్రంలో ఈ మున్సిపల్ ఎన్నికల్లో 2878 వార్డుల్లో బీఆర్ఎస్ పార్టీ పోటీ చేస్తుంది. మిగిలిన వార్డుల్లో కొన్ని చోట్ల స్థానికంగా ఉన్న అవగాహన మేరకు ఉమ్మడి ఖమ్మం జిల్లా కావచ్చు, ఉమ్మడి నల్గొండ జిల్లా కావచ్చు, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా, ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా, ఇలా వివిధ ఆయా ప్రాంతాలను బట్టి స్థానికంగా సిపిఎం, సిపిఐ పార్టీలతో పాటు ఇతర పార్టీలతో ఒప్పందం కుదుర్చుకుంది. పొత్తులో భాగంగా ఆ పార్టీలకు కొన్ని సీట్లను కేటాయించింది. మరికొన్ని చోట్ల కొంత స్థానికులు కావచ్చు, ఇతర పార్టీలతో అవగాహన కూడా కుదుర్చుకున్నారు. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం హామీలు అమలు చేయకుండా ఉండడం ద్వారా ఏ వర్గానికి ఎంత బకాయి ఉందో వాటిని బాకీ కార్డులపై ముద్రించి వాటిని పంపిణీ చేసి వాటి ద్వారా ప్రచారం చేశారు. ఇదే సమయంలో కేసీఆర్ హయాంలో గత 9.5 ఏళ్ల పాటు పట్టణాలకు కావచ్చు, ఆయా వ్యక్తులకు కావచ్చు, ఆయా సామాజిక వర్గాలకు కావచ్చు, ఆయా వర్గాలకు చేసిన అభివృద్ధి సంక్షేమ ఫలాలను వివరిస్తూ గత కేసీఆర్ ప్రభుత్వ పాలనను గత 2 ఏళ్లుగా ఉన్న కాంగ్రెస్ పార్టీ పరిపాలనను పోలుస్తూ ఎన్నికల ప్రచారం చేశారు. పార్టీ కార్యనిర్వాహకుడు కేటీఆర్, హరీష్ రావు, ఇతర మాజీ మంత్రులందరూ కూడా ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. హరీష్ రావు ఉమ్మడి మెదక్ జిల్లాలోని మున్సిపాలిటీలతో పాటు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో పర్యటన చేశారు. కేటీఆర్ ఉమ్మడి కరీంనగర్ జిల్లాతో పాటు ఉమ్మడి రంగారెడ్డి, ఉమ్మడి వరంగల్, ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలోనూ కేటీఆర్ ప్రచారం చేశారు. ఇతర నేతలు కూడా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, మహమూద్ అలీ తదితర ఇతర నేతలు కూడా ఎన్నికల ప్రచారం చేశారు. ఎక్కడికక్కడ మాజీ మంత్రులు, పార్టీ జిల్లా అధ్యక్షులు, మా ప్రజాప్రతినిధులు వీరందరూ సమన్వయం చేసుకుని వీరందరితో కూడా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. మున్సిపాలిటీలు, కార్పొరేషన్ నియమించిన సమన్వయకర్తలను కూడా ఎన్నికల ప్రక్రియ మొత్తం పూర్తయ్యే వరకు కూడా అక్కడే ఉండాలని కూడా పార్టీ నాయకత్వం ఆదేశించింది. మొత్తంగా ఈ మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి చూసుకుంటే కాంగ్రెస్ పార్టీ తమకు కలిసి వస్తుందని, ఖచ్చితంగా మెరుగైన ఫలితాలు వస్తాయని, తద్వారా పార్టీ పునరాగమనం దిశగా ఒక మంచి అడుగు పడుతున్న విశ్వాసంతో బీఆర్ఎస్ కనిపిస్తోంది. ఓవర్ టు స్టూడియో.